ఓం నమ శివాయ. మనం శివమహాపురాణం అంతర్గతంగా గౌరీదేవి గురించి, గౌరీ పూజ గురించి తెలుసుకుంటూ, అందులో చంద్రమతి హరిశ్చంద్రుల గురించి ఎంతటి చక్కటి దంపతులో ఆవిడ పాతివ్రత్యం గురించి, ఈయన యొక్క గొప్పతనం గురించి తెలుసుకుంటున్నాం. హరిశ్చంద్రులు ఎప్పుడూ గురువుని అగౌరవపరచడం అటువంటిది ఎప్పుడూ చేయలేదు. గురువును గౌరవించడం ఈశ్వరుని గౌరవించడమే అని తెలుసుకున్నాడు. ఈ రెండు పురుషుని శీలానికి ప్రధాన హేతువులు. కాబట్టి పురుషుడు ఈ ఇద్దరిని అతిక్రమించి ప్రవర్తించరాదు అనే విషయాన్ని హరిశ్చంద్రుడికి తెలుసు. హరిశ్చంద్రుడు విశ్వామిత్రుని మాటకి ఎంత కట్టుబడ్డాడో చూడండి. విశ్వామిత్రునిలో దోషం ఎంచడానికి ఆయన ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. తన మహీరాజ్యమంతయు గాదిసూతునికిన్ దానమిచ్చిన ఎట్టి ధర్మమూర్తి నిజయ సచ్చంద్రికల్ అఖిల దిక్కుల యందు పారజల్లిన ఎట్టి సారగుణుడు ముల్లోకములను సమ్మోదింప భేతాళు మదమడించిన విక్రమస్థిరుండు అణుమాత్రమైన బొంకను మాట ఎరుగని అసమాన నిత్య సత్యవ్రతుండు 7 దీవుల నవలీల నేలినట్టి సాంద్రకీర్తి హరిశ్చంద్ర చక్రవర్తి బానినీడుగా నమ్మంగా బానసీడుగా నమ్మంగబడెడు కొనుడు పౌరులార మహాధనోద్ధురాలారా అని హరిశ్చంద్రుడి గురించి చెప్పారు. నాకు ఈ శ్లోకంలో కొన్ని తప్పులు కూడా వచ్చాయి, క్షమించండి. ఇంత గొప్పవాడు గురువుకు రాజ్యాన్ని దానం ఇస్తానన్న మాటకు కట్టుబడిపోయాడు. ఆయన నిజంగా మాతంగ కన్యలను వివాహం చేసుకుంటే రాజ్యం ఇస్తేనన్నా కూడా గురువునందు దోషం ఎంచకుండా తన సత్యానికి కట్టుబడి రాజ్యం ఇవ్వడానికి ఇష్టపడినవాడు. తన కీర్తిని 4 దిక్కులా చల్లినవాడు. ముల్లోకాలను సమ్మోదింపచేసే బేతాళుని మదనం అణిచినవాడు. అణుమాత్రమైన అసత్యం పలకనివాడు. 7 దీవులను ఏలినవాడు. సార్వభౌముడు అయినవాడు సత్యహరిశ్చంద్రుడు. అందుకే కొందరు పురుషులు ఉత్థాన పతనానికి లొంగలేదు. నలుడు కూడా అట్టివాడే. ఆయన కూడా ఎప్పుడూ ధర్మాన్ని అతిక్రమించలేదు. ఎల్లప్పుడూ ధర్మానికి కట్టుబడే ప్రవర్తించాడు. చంద్రమతీదేవి శీలానికి పరాకాష్ఠగా ఒక దృశ్యం వర్ణించబడింది. కొడుకు చనిపోయాడు. చాలామంది సత్యహరిశ్చంద్ర సినిమా చూసిన వాళ్ళకి ఇది తెలిసే ఉంటుంది. కొడుకు చచ్చిపోయాడు. శవాన్ని వలకాటికి తీసుకొస్తే కాటికాపరిగా తన భర్త ఉన్నాడు. ఆయన చంద్రమతితో, నీ పయ్యదలో మంగళసూత్రం కనబడుతోంది, దానిని ఎక్కడో అక్కడ ఏ వెలకో అమ్మి కాటి సుంకం కట్టు అన్నాడు. వశిష్ఠుని వరం ఏంటి? నా తాళిబొట్టు నీకు కనపడిందంటే నువ్వు నా భర్తవి అని ఆవిడ మొగుడిని చూసి ఏడ్చింది. అది వశిష్ఠుని వరం. ఆవిడ అడిగిందండి, నా తాళిబొట్టు నా భర్తకు కాప నాకు నా భర్తకి తప్పితే ఇంకెవరికీ కనపడకూడదు అని. అందుకని ఆయన అలా అనేసరికి ఆవిడ అతని భర్తను చూసి ఏడ్చింది. ఎందుకు ఏడ్చిందో ఒకసారి గమనించండి. నువ్వు నన్ను అమ్మేశావు, కొడుకు చచ్చిపోయాడు, ఇంకా నువ్వు ధర్మం ధర్మం సత్యం సత్యం అని చెప్పి తాళిబొట్టు అమ్మి డబ్బు తెమ్మంటావా? ఏమి నీ భర్తత్వం అని ఆవిడ ఏడవలేదు. మరి ఎందుకు ఏడ్చినట్టు? మహానుభావా, బంగారు మేడలలో తిరిగేవాడివి, వల్లకాటిలో నిలబడ్డావా? దొరల చేత కనుసైగ చేస్తే పనులు చేయించుకునేవాడివి, వల్లకాటిలో సగం కాలిన శవాలు పైకి లేస్తే కొరివితో కొట్టి పడగొడుతున్నావా? తేనీయాలతో కూడిన భోజనం చేసేవాడివి, శవాలకు పెట్టిన పిండాలు ఏరుకుని తింటున్నావా? బంగారు దుస్తులు ధరించే నువ్వు ఒక చింకి పొంత కోక కట్టుకుని ఒక కల్లుకుండ యజమానికి పట్టుకు వెళ్ళడానికి భుజం మీద పెట్టుకుని వస్తున్నావా? కుడి చేతిలో రాజదండం పట్టుకున్న వాడివి ఇప్పుడు సగం కాలిన శవాలు మళ్లీ కాలేటట్టుగా చేయడం కోసం ఒక కొరివి చేతిలో పట్టుకున్నావా? ఈ దుస్థితిని చూసి కూడా నేను ఎందుకు చచ్చిపోదలేదని ఏడుస్తున్నానంది. ఇది భర్తను అనుగమించడం అంటే. ఎంత పరీక్ష పెట్టాడండి విశ్వామిత్రుడు వాళ్ళకి. అంతేగాని ఎప్పుడో వ్యాపారంలో నష్టం వచ్చిందనో, ఆఫీసులో గొడవైందనో, నేను ఎప్పుడో అనుకున్నాను మీకు ఇలా అవుతుందని, నా మాట ఎప్పుడైనా విన్నారా ఏంటి అని గేలి చేసి మాట్లాడలేదు ఆవిడ. అంత దర్జాగా ఉండే మనిషి ఇలా అయిపోయాడే అని బాధపడుతోంది. చంద్రమతీదేవి మీద దొంగతనం మోపబడింది. ఆమెను చంపివేయడానికి హరిశ్చంద్రుడిని నియోగించారు. ఏ హరిశ్చంద్రుడు? తన భార్యను నా కోరికలను తీర్చిన కల్పతరువు అని చెప్పుకున్నటువంటి హరిశ్చంద్రుడు. 1000 జన్మలకైనా నీ వెంట భార్య దొరుకుతుందా అని చెప్పుకున్నాడు. అలాంటి హరిశ్చంద్రుడు తన చేతి కత్తితో తానే తన భార్యను చంపేస్తున్నాడు. ఆఖరి ప్రార్థన ఏదైనా ఉంటే ఈశ్వరుడు చెప్పుకో అని భార్యగా చెప్పాడు. ఎంత ధైర్యమో చూడండి. ఆవిడ ఆఖరి కోరిక కాశీ విశ్వేశ్వరుని అడిగిందండి. కాశీలో పోయే వాళ్ళకి మోక్షం అంటారు కదండి. ఆవిడ అనింది, ఈశ్వర, నేను మాత్రం మనసులో మోక్షాన్ని కోరడం లేదు. మోక్షం కోసం అందరూ కాశీ పరిగెడితే నాకు మోక్షం ఇవ్వమని విశ్వనాథ మిమ్మల్ని నేను అడగడం లేదు. నాకు ఏం కావాలో తెలుసా? నాకు ఎన్ని వేల జన్మలైనా రాని, నాకు కావలసింది ఒక్కటే. ఇదిగో
నా కంఠాన్ని ఉత్తరించడానికి కత్తి ఎత్తిన ధర్మమూర్తి సత్యవ్రతాన్ని నిష్టగా పాటించేవాడు అయినటువంటి నా భర్త హరిశ్చంద్రునికే భారీగా చేయి అంది. లోకం కోసం విషం తాగే మహాపురుషుని ఇల్లాలైన మహాపతివ్రత అయిన సర్వమంగళ గౌరిగా కూర్చుంటే ఈ వంక అడ్డుపెట్టి నీ పతితో ఇంత మాట అనిపించుకోవడం ఇష్టం లేనిది నీకే కాదమ్మా, మాకు కూడా. మేము అలా అనువర్తించే శక్తిని మాకు కూడా కృప చెయ్యమని మీ కూతురు గౌరీదేవిని ఉపాసన చేయడానికి అమ్మ నీకొక రూపం ఇచ్చిందిరా. ఇది లోక కళ్యాణం కాదా? తల్లిదండ్రులు అలా అయితే పిల్లలు ఇలా కాకుండా ఎందుకుంటారు? పిల్లలకు అదే సంస్కారం అవుతుంది అని చంద్రశేఖర పరమాచారి వారు ఈ విషయాలన్నిటినీ చెప్పారు. కాబట్టి ఆ పరమేశ్వరుడు లోకం కోసం అంతలా చేస్తే ఇల్లాలైన మహాపతివ్రత ఏమందండి? లోకం కోసం నేను విషాన్ని తాగుతున్నానంటే తాగేయండి, నాకేం పర్వాలేదండి అంటే ఆవిడ మంగళసూత్రాల మీద ఆవిడకి ఎంతటి నమ్మకమో. కాబట్టి తల్లిదండ్రులు అలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు, చక్కగాను ధైర్యంగాను అని చెప్పి చంద్రశేఖర పరమాచార్య స్వామి వారు అన్నారు. అలాగే లోహితాసుని ధర్మనిరతి చూడండి. పాము కరిచి నోటి వెంట నురగలు వస్తూ చచ్చిపోతున్నాడు. చుట్టూ బ్రహ్మచారులు ఉన్నారు. ఆయన అంటారు, లోహితాస్యుడు అంటే ఎవరో తెలుసు కదండి, సత్యహరిశ్చంద్రుడికి చంద్రమతీదేవికి పుట్టినటువంటి కుమారుడు, వాళ్ళ పుత్రుడు. ఆయన అంటాడు, మీరు ఇక్కడే ఉండిపోతే ఆలస్యం అయిపోయిందని గురువుగారు మిమ్మల్ని కొడతారేమో, వెళ్ళిపోండి. భక్తితో లోహితాసుడు ఇచ్చాడని చెప్పి ఈ దర్భలను గురువుగారికి ఇవ్వండి. పిల్లాడు వస్తాడని ఎదురు చూసే మా అమ్మ చంద్రమతీదేవికి నా గతిని ఒక్కసారి చెప్పండి. నేనే దిక్కని మా అమ్మ నమ్ముకుని ఉంది. మీ మాటలతో మా అమ్మ దుఃఖాన్ని ఉపశమింపజేయండి. అమ్మని చూడాలని ఉంది, తాను వెళ్ళలేడు. ఈ మాట తెలిసి ప్రాణం పోయే లోపల అమ్మ రాలేదు. ఎందుకని? ఆమె దాసీగా అమ్ముడైపోయింది. వాళ్ళు పంపితే తప్పితే రాలేదు. కొడుకు పోతున్నాడని గబగబా వచ్చేస్తుందేమో. దాసి వెడతావా అని అమ్మ మీద చేయి చేసుకుంటే తను మానసికంగా కూడా భరించలేదు. ఎంత మాతృభక్తుడండి లోహితాక్షుడు. అందుకని అన్నాడు, గురువు ఒప్పుకుంటే మా అమ్మను ఒక్కసారి వచ్చి చూసి నన్ను వెళ్ళమనండి అని చెప్పాడు. మన ఆర్షధర్మం అంత గొప్పదండి. మన సనాతన ధర్మం అంత గొప్పది. మన జాతి దంపతులు అలా ఉండాలని కోరుకుంటుంది. అలా ఉండాలి, అలాంటి బిడ్డలు పుట్టాలంటే మహాతల్లి ఆ గౌరీదేవిని ఉపాసన చెయ్యాలి. ఆడపిల్ల ఒక ఇంటి కోడలుగా పెడితే అంతటి ధృతిని పొంది ఉండాలని, అంతటి ధర్మాచరణాన్ని పొంది ఉండాలని మనం గౌరీ పూజ చేస్తాం. ఆ పసుపు కుంకుమ, 4 తాటాకులు, 4 నల్లపూసలు అవన్నీ అక్కడ పెట్టి అమ్మను పూజించి పెళ్లిపీటల మీదకి వెళ్ళు అని చెప్తే ఇవన్నీ విడిచిపెట్టి వీడియోలు, కెమెరాలు, ఆ మోజులో పూజ ఎలా జరుగుతుందో కూడా చూసుకోకుండా ఫోటోల మత్తు, వీడియో కైపులో మనం కొట్టుకుపోతుంటే మన సనాతన ధర్మం ఎక్కడ నిలబడుతుందని అనుకోవాలండి. కాబట్టి మన పిల్లలు పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడు గౌరీ పూజ చేయించడంలో పరమాచార్య స్వామి ఎంత ఆర్తి పొందారో మనం గుర్తుంచుకుని అటువంటి గౌరీ పూజ చేయించిన నాడు లోకం అంతా సుభిక్షంగా ఉంటుంది. అందుకే ఈ గొడవలు ఎక్కడెక్కడ నుంచో వచ్చినవి, అక్కర్లేని గొడవలు, నీ ఫోన్లో ఎవరు ఫోన్ చేశారంటే, నీ ఫోన్లో ఆ నెంబర్ ఏంటంటే, ఇప్పుడు ఈ గొడవలు ఎక్కువైపోయాయి. నా ఫోన్ నీకు చూపించను, నీ ఫోన్ నాకు చూపించకు అనుకుంటారు. ఏమిటో పెళ్ళిళ్ళు అయిన తర్వాత అక్కడే మొదలైపోతుంది అనుమానం. ఏ భయం లేనప్పుడు ఫోన్లు చూపించుకోవడాలోనూ, ఎవరు ఫోన్ చేశారో చెప్పడాల్లోనూ, ఎవరింటికి వచ్చారో చెప్పడంలోనూ ఎందుకండి ఆ అనుమానాలు అవి పెట్టుకుని. ఈ తల్లిదండ్రులు కూడా, తల్లులు కూడా ముఖ్యంగా తల్లులు ఇటువంటి విషయాలు చాలా మటుకు ఈ రోజుల్లో చెప్పాలంటే ప్రోత్సహించి పిల్లలు విడిపోవడానికి కారణం అవుతున్నారనే చెప్పాలి. తండ్రులు ఏం మాట్లాడట్లేదనుకోండి, తల్లులు మాత్రం చాలా వాళ్ళు కారకులవుతున్నారు. కాబట్టి పిల్లల విషయంలో కలగజేసుకోకండి. ఏదైనా చెప్తే ఓ చిన్న విషయం, మంచి విషయం ఏదైనా చెప్పండి. ఒకరికొకరు దాపరికాలు ఉండకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి, అబద్ధాలు చెప్పుకోకూడదు అని ఇద్దరికీ కూడా ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా వాళ్ళ తల్లిదండ్రులు పెళ్ళికి ముందే చెబుతూ ఉండాలి. అలా చెప్పినందువల్ల ఏమవుతుందంటే ఆ వచ్చిన అమ్మాయి అవనండి, అబ్బాయి అవనండి, వాళ్ళ తల్లిదండ్రులను వదిలేసి వాళ్ళిద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ ఎక్కడో చోట ఉండాలి. అలా ఉంటున్నప్పుడు వాళ్ళిద్దరే ఒకళ్ళకొకళ్ళకు తోడు. ఏదైనా చిన్న గొడవ అయితే ఫోన్ చేసేసి అమ్మకి చెప్పేసి, లేకపోతే ఫోన్ చేసేసి అత్తగారికి చెప్పేసి, ఈవిడ కూడా ఆ రకంగా చెప్పినందుకు, అయ్యో అలా చేశాడా, నేను ఇంట్లో ఎంత గారంగా పెంచుకున్నామే, అలా చేశాడా, అయితేను వచ్చేసేయి 4 రోజులు ఇక్కడ ఉండి పెడుదు కానీ అని వెంటనే తల్లంటే, తల్లి మాట పిల్లలకి ఇంజెక్షన్లా పనిచేస్తుంది కదండి. వెంటనే వాళ్ళు ఇంకొంత కోపాన్ని పెంచుకోవడానికి కారణమవుతారు.
కాబట్టి ఏదైనా అందుకు ఇలాంటి చిన్న విషయాలు ప్రతి ఇంట్లోనే కామనే, సర్దుకుపోతూ ఉండాలి. అంతేగాని అలా అన్నందుకు నువ్వు అంత చిన్న విషయానికి అంత కోప్పడిపోతున్నావా? అది తప్పు కదా! ఒకసారి ఆలోచించు. అదే పరిస్థితిలో నువ్వుంటే ఏం చేస్తావు? ఇలాంటి మాటలు చెప్పి ఆ అమ్మాయిని శాంతపరచాలి, లేదా ఆ అబ్బాయిని శాంతపరచాలి. అంతేగాని మనం ఇంకొంత ఎగదోసామంటే అది అంటుకుపోతూ ఉంటుంది కదండీ! కాబట్టి కుటుంబాలు బావుండాలంటే పెద్దవాళ్ళు కలుగ చేసుకోకూడదు భార్యాభర్తల విషయంలో. అలా అని మొత్తం విదిలేసి వాళ్ళు కొట్టుకుంటున్నా కూడా నేను కలగజేసుకోవద్దన్నారు కాబట్టి నేను అసలేం మాట్లాడనండి అనకూడదు. వాళ్ళకి మంచి విషయమే చెప్పాలి. ఒకవేళ మన పిల్లవాడి తరఫునో, మన పిల్ల తరఫునో తప్పున్నా అది తర్వాత మెల్లిగా నచ్చచెప్పి ఇలా చేయకూడదు నాన్న, ఇలా చేస్తే మరి బాధపడదా అనో, లేకపోతే ఇలా చేయకూడదమ్మా ఆ అబ్బాయికి బాధగా అనిపించదా వాళ్ళని ఎవరినైనా అంటేనో అనో నెమ్మదిగా చెప్పి తర్వాత అసలు ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలిగేటటువంటి ఓర్పు కూడా ఈరోజు ఆ పిల్లల తల్లిదండ్రులకు ఉండట్లేదు. అందుకనే సంసారాలు చాలా కూడా పెళ్ళైన ఏడాదిలోపు, పెళ్ళైన 6 నెలలకు విఘ్నమైపోతున్నాయి. కాబట్టి ఇటువంటి అబద్ధాలు చెప్పి కాపురాలు ఏదో చూడండి 1000 అబద్ధాలు చెప్పినా ఓ పెళ్లి చెయ్యాలి అనేవారని అంటున్నారు గానీ, ఇప్పుడు ఈ రకంగా అబద్ధాలు చెప్పేస్తే పెళ్ళిళ్ళు పెటాకులైపోతున్నాయి. కాబట్టి ఎంతో చక్కగా అమ్మవారి పూజ చేసేటప్పుడు, గౌరీ పూజ చేసుకునేటప్పుడు మనస్సంతా అమ్మవారి యందే ఉంచి, పరమాచార్య స్వామి వారు చెప్పినట్టుగా చక్కగా గౌరీ పూజ చేసుకున్న రోజు ఆ ఇల్లాలికి ఎటువంటి కష్టము ఉండదు. ఆ పిల్ల చక్కగా ఐదవ తనంతో జీవితాంతం ఉన్నన్నాళ్ళు చక్కగా ఐదవ తనంతో ఉండి భార్య ప్రేమని భర్త ప్రేమని భార్య, భార్య ప్రేమని భర్త పొందగలుగుతారు. కాబట్టి అలా చేసి గౌరీ పూజ ఆ రకంగా చేసి పెళ్లి చేసిన రోజు ప్రతి ఒక్కళ్ళు అలా చేస్తే లోకమంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఒక హరిశ్చంద్రుడు, ఒక చంద్రమతి, ఒక లోహితాస్యుడు ఇంత చక్కటి కుటుంబాలు కలిగి మళ్ళీ సనాతన ధర్మం పరిఢవిల్లి లోకమంతటి చేత శ్లాఘించబడుతుంది. అయితే మనం గౌరీదేవి పూజ చేస్తున్నప్పుడు ఆవిడ ధ్యానంలో ఉన్నప్పుడు ఒక పులి చుట్టూరా తిరుగుతోందని అనుకున్నాం కదండీ! అక్కడ ఆ వ్యాఘ్రానికి ఒక విచిత్రం జరిగింది. అమ్మవారు ఆ పులిని కూడా మందర పర్వతం దగ్గరికి తీసుకువెళ్ళింది. దానిని పరమశివుడికి చూపించింది. అయ్యో పాపం! ఇది నాతో పాటు వచ్చింది. తన స్వభావాన్ని మార్చుకుంది. కాబట్టి దీనికి కూడా నందీశ్వరుడితో సమంగా నా అంతఃపురం నందు రక్షణ భారం వహించే అదృష్టాన్నివ్వండి అంది. అప్పుడు ఈ శంకరుడు తప్పకుండా పార్వతి అని ఒక వెండి బత్తాన్ని, ఒక మంచి ఖడ్గాన్ని ఇచ్చి, ఒక బంగారు కవచం కట్టి అమ్మవారి ఇంటి ముందు నందీశ్వరుని కన్నా కొద్ది స్థాయిలో సోమనంది అనే పేరుతో నిలబడే అనుగ్రహాన్ని ప్రమథగణాలలో ఒకటిగా ఇచ్చాడు. అమ్మవారిని అలా చూసినందుకు అది సోమనంది అయింది. సోమనంది మనకి నవనందులలో ఒకటిగా కనబడుతుంది. ఈ సోమనంది వృత్తాంతం, ఈ గౌరీ వృత్తాంతం, కౌశికీ వృత్తాంతం, రాక్షస సంహారం ఎవరు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం చేత చక్కటి అనుకూల్యంతో కూడిన దాంపత్యం సిద్ధించి ఏ ఇబ్బందులు రాకుండా స్త్రీలు పసుపు కుంకాలతో 10 కాలాల పాటు ఉండి లోకమంతా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటుందని పెద్దలు విశ్వసించి పలికిన పలుకులవి. కనుక అమ్మవారి అనుగ్రహంతో మనం అలాంటి స్థితిని పొందాలి అని కోరుకుంటున్నాను. అందుకని ఎప్పుడైనా సరే పెళ్ళిళ్ళైన అయ్యే వాళ్ళ పిల్లలకి ఈ ఒక్క శివపురాణంలో ఈ చూడండి రుక్మిణీ కళ్యాణం చేయిస్తాం పెళ్ళిళ్ళు అవ్వాలని. కాబట్టి అటువంటివి ఏమైనా చేస్తున్నప్పుడు ఈ పెళ్ళి కావాల్సిన వాళ్ళకి పెళ్ళి కుదిరిపోయి ముహూర్తాలు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా శివమహాపురాణం అంతర్గతంగా చెప్పినటువంటి అమ్మవారి అవతారమైనటువంటి గౌరీదేవి గురించి, ఆ గౌరీ పూజ ఎలా చేయాలని పరమాచార్యుల వారు చెప్పారు అనే విషయాన్ని గురించి ఒక్కసారి చదివి వినిపించడము, చదువుకోమండము, లేదా ఈ చదివినది ఈ రికార్డు వినిపించడము కనుక చేస్తే వాళ్ళు సోమనంది అంటే ఆ వ్యాఘ్రం వల్ల, తర్వాత ఆ వ్యాఘ్రం యొక్క వృత్తాంతం కూడా మనం తెలుసుకున్నాం కథ గురించి కదండి. గౌరీదేవి యొక్క కథ తెలుసుకున్నాం. కాబట్టి ఇవన్నీ తెలుసుకున్నాం కాబట్టి ఇవి విన్నందువల్ల అమ్మవారి అనుగ్రహం చేత మనకి చక్కటి అనుకూల్యంతో కూడిన దాంపత్యం సిద్ధిస్తుంది. తర్వాత స్త్రీలు, పురుషులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా, ఆనందంగా, మానసికంగా చాలా ఉత్సాహంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. అలాగే అదే కాకుండా పసుపు కుంకాలతో 10 కాలాల పాటు వాళ్ళు ఐదవ తనాన్ని పొంది సుమంగళులుగా మోక్షాన్ని పొందుతారు. కాబట్టి
ఈ గౌరీ దేవి యొక్క అవతారం, ఆవిడ యొక్క అనుగ్రహం మన మీద ఎంత ఉంది అన్నది ఇవాళ తెలుసుకున్నాం. కాబట్టి రేపు శివపురాణంలో మనం అమ్మవారి రూపాలను గురించి తెలుసుకుందాం. ఎందుకంటే అమ్మవారికి అనేక రూపాల్లో అవతరించింది కదండి ఆవిడ. ఆ రూపాలన్నీ ఏమేంటి, అవి ఎందుకు అలా అవతరించవలసి వచ్చింది అనే విషయాన్ని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.